ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము అప్పుడే మరొక శనివారం, 3వ శనివారము ఈ మాసంలో వచ్చేసింది. ఎంత త్వరగా రోజులు గడిచిపోతున్నాయంటే అంతే త్వరగా మనము 2వ రాకడకు ముందు వెళ్తున్నాము, దగ్గరికి వెళ్తున్నామని అర్థం కదా. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా మన జీవితాలను పరీక్షించుకుంటూ, మన ప్రవర్తనను సరిదిద్దుకుంటూ, ముఖ్యంగా దేవుని సన్నిధిలో గడపడానికి మనము మన సమయాన్ని కేటాయించుకోవడంలో ఎలాంటి నిర్లక్ష్యం చూపకుండా ఉండడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక. ఈ దినమంతయు మనకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఈ దినము దేవుడు మనల్ని మరొక విషయంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, మనము మన దేవుని ఆజ్ఞల మార్గమున పరిగెత్తాలంటే దేవుడు ఏం చేస్తాడంట, నా హృదయంను నీవు విశాలపరచినప్పుడు అని కీర్తనాకారుడు చెప్తున్నాడు. నా హృదయం ఎలా విశాలపరచబడుతుంది? అది దేవుని చేతిలో ఉన్నది. అయితే దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి కదా. మనం ప్రార్థించినప్పుడు ఆయన మన హృదయాన్ని విశాలపరుస్తాడు. అయితే మనము దేవుని యొక్క శాసనములను హత్తుకొని ఉండాలి. దేవుని న్యాయ విధులను మన ఎదుట పెట్టుకొని ఉండాలి. మరి మొదటి కీర్తనను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, దివారాత్రములో ఆయన యొక్క బాగా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ ధ్యానించాలి. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. మరి అగస్టిన్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు కదా, చాలా మందికి తెలుసు. సెయింట్ అగస్టిన్ అని పిలువబడుతున్నటువంటి ఈ వ్యక్తి ఒకానొకప్పుడు చాలా దౌర్భాగ్యమైనటువంటి జీవితం జీవిస్తూ, భయంకరమైన పాపంలో జీవిస్తూ, నిత్యము తాగుబోతుగా తిరుగుతూ ఉండేవాడట. అయితే అతని గురించి అతని తల్లి ఎంతగానో భారముతో ఆమె ప్రార్థన చేసేది. ఆ ప్రార్థన చేసేది అంతేకాదు, అతడు ఇంటికి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఇంటికి వచ్చేవాడే కాదు, కొన్నిసార్లు ఇంటికి వచ్చినప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాడు అని చెప్పేదంట, ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో. మరి అంటే ఆమె చూస్తున్నది అతని జీవితంలో ఎంత భయంకరంగా జీవిస్తున్నాడో చూస్తుంది. అయినప్పటికీ కూడా ఆమె ఇంటికి రాగానే అతన్ని ఏమీ తిట్టేది కాదు, ఏమీ అనేది కాదు, కానీ దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు అని అనేదట. మరి అతడు ఆశ్చర్యపోయేవాడట, ఏంటి నేను ఇంత భయంకరంగా జీవిస్తూ ఉంటే, ఇంత భయంకరంగా నేను తాగి మరి నా ప్రవర్తన బాగలేదు, ఇలాంటి స్థితిలో నేను వస్తే కూడా మా తల్లి ఇలా అంటుంది అని అనుకునేవాడట. కానీ ఏమీ పట్టించుకోలేదు. కానీ తనకు తర్వాత ఒకసారి, అంటే తను మారిన తర్వాత, దేవుని తెలుసుకున్న తర్వాత, మారుమనసు పొందుకున్న తర్వాత, కన్ఫెస్ చేస్తూ ఉన్నప్పుడు అతడు మాట్లాడిన మాటలు చాలామందిని ఆశ్చర్యపరిచాయి. అతను అంటున్నాడు ఏమనంటే, దేవుడు నన్ను అసలు దేవునికి నన్ను తన రిలేషన్షిప్లోనికి తీసుకోవడానికి ఎలా సాధ్యమైంది? అసలు ఇది ఎలా సాధ్యమైంది? నేను ఎంత భయంకరంగా జీవించాను. అసలు దేవుని ఈ విశ్వాన్ని, ఈ ప్రపంచాన్ని ఇంత అద్భుతంగా సృష్టించినటువంటి ఆ దేవాది దేవుడు, నేను ఇంత చిన్న మనిషిని, అందులోనూ ఇంత సిన్ఫుల్ హార్ట్, అంటే నా యొక్క హృదయము పాపంతో నిండినటువంటి ఈ చిన్న హృదయంలోనికి ఆయన ఎలా రాగలిగాడు అని అతడు ఆశ్చర్యపోతూ ఉన్నట్లుగా చెప్పాడంట. అయితే అతడు ప్రార్థన చేస్తున్నప్పుడు అతడు చేసిన ప్రార్థన ఏంటి తెలుసా? నా చిన్న ఇంటికి, అంటే నా చిన్ని ఆత్మ కలిగినటువంటి ఈ చిన్న ఇంటికి చాలా ఇరుకైనటువంటి మార్గం ఉంది. అయితే నీవు ఆ మార్గాన్ని విశాలపరచుదేవా, విశాలపరిచి నువ్వు అందులోనికి ప్రవేశించమని నేను ప్రార్థన చేస్తున్నాను. నా యొక్క ఆత్మ, నా యొక్క హృదయము ఒక నాశనకరమైన పరిస్థితులలో ఉంది, శిథిలావస్థలో ఉంది. అయితే దానిని బాగు చేయి దేవా, నువ్వు దాన్ని బాగు చేయి. దాంట్లో అస్సలు భయంకరమైన విషయాలు ఉన్నాయి, నా హృదయంలో భయంకరమైన విషయాలు ఉన్నాయి. నువ్వు చూడలేవు ప్రభా, కానీ నీ హృదయము, నీ కళ్ళు కూడా బాధపడతాయి, అసలు నువ్వు చూడలేవు. అలాంటి స్థితిలో నేనున్నాను. కానీ నాకు తెలుసు, నేను దాన్ని ఒప్పుకుంటున్నాను, నేను నీ సన్నిధిలో దానిని ఒప్పుకుంటున్నాను. కానీ నువ్వు మాత్రము తప్పకుండా దానిని శుద్ధి చేస్తావు కదా.
నేనిప్పుడు నేను నీ దగ్గరనే కదా కన్నీళ్లు పెట్టుకుంటున్నాను, నీ దగ్గర తప్ప నేను ఇంకెవరి దగ్గర ఏడవగలను తండ్రి అని ప్రార్థన చేశాడంట. ఎంత గొప్ప కన్ఫెషన్ కదా దేవుని యొక్క సన్నిధిలో. నిజమే, మన జీవితంలో మన హృదయంలో ఎంత భయంకరమైన పాపాలు ఉన్నాయో ఎవరికి తెలియదు. ప్రతి ఒక్కరూ ఎంతో బాగా ఉన్నట్లుగా కనిపిస్తాం, కానీ మన హృదయంలో ఉన్నటువంటి భయంకరమైన ఆలోచనలు చాలామందికి తెలియదు. ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నామో చాలామందికి తెలియదు, కానీ దేవునికి సమస్తం తెలుసు. అయితే దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు నిజంగా ఇలాగే అడగాలి, అగస్టిన్ అడిగినట్లే అడగాలి. ప్రభా, నా హృదయంలో పాపం ఉంది, నా హృదయంలో నేను నా బాగు చేసుకోలేని పరిస్థితి నా హృదయంలో ఉంది, నా హృదయం శిథిలావస్థలో ఉంది, నా ఆత్మ శిథిలావస్థలో ఉంది. ప్రభా, నన్ను బాగు చేయి, నన్ను సరి చేయగలిగిన దేవుడు నువ్వే, కాబట్టి నేను నీ దగ్గరికి వచ్చానని మనం ఎప్పుడైతే దేవుని దగ్గర అడుగుతామో ఆ విధంగా దేవుడు మనల్ని తప్పకుండా బాగు చేయగలడు. అంతటి భయంకరమైన పరిస్థితిలో ఉన్న అగస్టిన్ను దేవుడు మార్చగలిగాడు. మరి ప్రతి ఒక్కరిని కూడా మార్చగలుగుతాడు, నిన్ను నన్ను కూడా మార్చగలుగుతాడు. ఈ దినం మనము అతన్ని గురించి ఆలోచించినప్పుడు అతడు సెయింట్ అగస్టిన్గా మాట్లాడతాము. అతను ఈ దినాన ఎంతో గౌరవించబడుతున్నాడు. ఒక మంచి ఆధ్యాత్మిక మాటలు చెప్పే వ్యక్తిగా, ఫిలాసఫర్గా, థియాలజియన్గా మాట్లాడతారు. అతని గురించి చెప్పుకుంటాము. కానీ అతను మాత్రం తనను తాను ఎంతో సింపుల్గా మరి దేవుని యొక్క అద్భుతమైన ఆశ్చర్యకరమైన ప్రేమ చేతనే తను ఈ విధంగా మార్చబడ్డాను అని అతడు బాగా పబ్లిక్గానే చెప్పుకుంటూ ఉంటాడు. అంటే తను యాక్సెప్ట్ చేశాడు, తను ఆ విధంగా ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో మరి అతడు దేవుణ్ణి అంగీకరించాడు. అది మనము అర్థం చేసుకోవాలి. ఈ లోకంలో ప్రతి ఒక్కరిని కూడా ఆ విధంగా దేవుడు మార్చగలడు. 119వ కీర్తనలో కీర్తనాకారుడు కూడా దేవుని సన్నిధిలో దేవుని యొక్క గొప్ప ప్రత్యక్షతను గమనిస్తూ ఉన్నాడు. అవును, దేవుడు మన జీవితాన్ని, మన హృదయాన్ని విశాలపరచగలడు. మరి ఆ అగస్టిన్ చెప్పినట్లుగా తన హృదయం ఇరుకుగా ఉంది, తన హృదయం భయంకరంగా ఉంది. అయితే అంత చిన్న ఆ భయంకరమైన హృదయంలోనికి మరి దేవుడు ఎలా రాగలిగాడు అంటే, దేవుడు ఆ హృదయాన్ని విశాలపరిచాడు, ఆ ఇరుకుగా ఉన్న మార్గాన్ని కూడా విశాలపరిచాడు. అందునిమిత్తమే దేవుడు ఆ హృదయంలోనికి వెళ్ళగలిగాడు కదా. కాబట్టి అతడు చెప్తూ ఉన్నాడు, మరి తను దేవుని యొక్క గొప్పతనాన్ని ప్రత్యేకంగా చెప్తూ ఉన్నాడు. 119వ కీర్తన 18వ వచనంలో ఆ కీర్తనాకారుడు ఏమంటాడంటే, నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము అని చెప్తాడు. అంటే దేవుడు మన కన్నులు తెరిచేవాడు. మన జీవితంలో సమస్తమును కూడా మనకు చూపించి మన హృదయంలో మనము సత్యమును ఒప్పుకునేలాగా చేయగలడు. మనము మరి పరిశుద్ధ ఆత్ముడు మనల్ని ఒప్పింపజేస్తాడు అని మరి మనకు యోహాను సువార్తలో రాయబడింది కదా. ఆ విధంగా దేవుడు మనల్ని చేస్తాడు. అంతేకాదు ఆయన మన హృదయాన్ని విశాలపరుస్తాడు. ఆ విధంగా మరి కీర్తనాకారుడు చెప్పినట్లుగా మన జీవితంలో మనం కూడా దేవుని నమ్మి విశ్వాసం ఉంచి ఆయనను అంగీకరించి ఆయనను ఇన్వైట్ చేసినప్పుడు మన హృదయం ఎలాంటిదైనా సరే మనము ఆయన సన్నిధిలో మనము ప్రార్థించాలి. ఆయన తప్పకుండా మన హృదయంలోనికి వస్తాడు. దేవుని యొక్క కృప, ఆయన యొక్క కృప ఎంత ఉచితమైనది, ఆయన కృప ఎంత అద్భుతమైనది. ఆయన అంత కృపతో అంత అద్భుతంగా మనల్ని, ఏమాత్రము అర్హత లేదు మనకు, కానీ అలాంటి అర్హత లేని మన జీవితంలోనికి, పాపపు జీవితంలోనికి ఆయన రాగలడు. మన హృదయాలను ఎన్లార్జ్ చేయగలడు, విశాలపరచగలడు. సంతోషంగా మన హృదయంలోనికి ఆయన నడిచి రాగలడు. ఆయన మనకు చక్కటి మార్గం కూడా, సంతోషంగా నడిచేలాగా ఒక చక్కటి మార్గాన్ని ఆయన చూపించగలడు. ఆయన మన హృదయాన్ని విశాలపరిచినప్పుడు మనం ఆయన మార్గంల వైపు పరిగెత్తుతాం. నిజమే కదా, మనం ఇంతవరకు నడుస్తున్నామేమో, అయితే ఇప్పుడు పరిగెడతాము. ఆయన న్యాయవిధులను మనము ధ్యానించినప్పుడు, ఆయన ధర్మశాస్త్రమును అనుసరిస్తూ
ఉపదేశములను వెతుకుతూ ఉన్నప్పుడు మనము నిర్బంధం లేక నడుచుకుంటామంట. అయితే మన హృదయం ఎప్పుడైతే విశాలపరచబడిందో అప్పుడు మనము ఆ, నడవడం కాదు కానీ పరిగెత్తగలుగుతాము. ఆ యొక్క ఆజ్ఞల వైపుకు మనం పరిగెత్తగలుగుతాము. మరి వ్యర్థమైన వాటిని చూడకుండా దేవుడు మన కన్నులు తిప్పివేయాలని, ఆయన మార్గంలో నడుచుకోవడానికి మమ్మల్ని బ్రతికించాలని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. నిజంగా దేవుడు సమస్తం చేయగలడు, నీ హృదయాన్ని తిప్పగలడు. మరి ఇర్మియా గ్రంథంలో రాబడిన ప్రకారము నీవు ప్రార్థన చేస్తాడు కదా ఇర్మియా, నువ్వు మళ్ళిస్తే మళ్ళించబడతారు, నువ్వు రక్షిస్తే రక్షించబడతారు, నువ్వు స్వస్థపరిస్తే స్వస్థపరచబడతారు. సమస్తం ఆయన చేతుల్లోనే ఉంది. మనల్ని మనం ఆయన చేతుల్లోకి అప్పగించుకుందాం. ఆయన మనల్ని సరిగ్గా నడిపిస్తాడు. ఆయన ఆజ్ఞల వైపుకు మనము ఆజ్ఞల మార్గంలో మనం పరిగెత్తి దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని యొక్క మార్గంలో జీవితం జీవించడానికి దేవుడు మనకు కృప అనుగ్రహించునుగాక. దేవుడి కృపావర్తను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకే వందనములు, స్తోత్రము నాయన. గడిచిన వారం అంటే ఆల్మోస్ట్ ఈ వారం అంతా కూడా మీరు మమ్మల్ని క్షేమంగా నడిపించి ఇదిగో ఈ దినానికి చివరి దినం తండ్రి శనివారం దినానికి మమ్మల్ని తీసుకొచ్చారు నాయన ప్రభా. నీ కృపచేతనే తండ్రి, కేవలం నీ యొక్క కృపచేతనే మేము ఈ విధంగా రాగలిగాము. మా తండ్రి దేవా, నీవు తప్ప మాకెవరున్నారు దేవా? నీవే మమ్మల్ని నడిపించే దేవుడవు, సరైన మార్గంలో నడిపించే దేవుడవు తండ్రి. మా హృదయం ఎంత పాపంతో నిండి ఉందో, ఎంత మరి శిథిలావస్థలో ఉందో మా ప్రభా, నీకు దూరమై భయంకరమైన అలవాట్లతో భయంకరమైన జీవితం కలిగి శారీరకంగా మానసికంగా కూడా మేము శిథిలావస్థలో ఉన్నటువంటి వారం మా తండ్రి. మా హృదయాలు ఎంతో భయంకరమైన స్థితిలో ఉన్నాయి. అయితే ప్రభా, మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు, మమ్మల్ని సరైన దిశలో నడిపించడానికి, మాతో మాట్లాడడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. మీ సన్నిధికి మేము వస్తే మా హృదయాలను విశాలపరుస్తారు. మా ప్రభానైనా మేము నీ మార్గములలో, నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తే రీతిగా మమ్మల్ని చేస్తారు. కాబట్టి మేము నీకు ఎంతగానో స్తుతులు చెల్లించుకుంటూ ప్రభా, నీ సన్నిధిలో వినయముగా నైనా మోకరించి ప్రార్థిస్తున్నాము. మాకు సహాయం చేయండి, మా హృదయాలను మార్చండి. ఎంతమంది అయితే ఇంకా నిన్ను అంగీకరించలేదో, ఎంతమంది అయితే నీకు దూరంగా ఉంటున్నారో, భయంకరమైన జీవితం జీవిస్తున్నారో, ఆ జీవితంలో నుంచి నాయన వాళ్ళను బయటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీవు తప్ప మాకెవరూ లేరు, నీవే దేవుడు అని మేము ఎరిగి ఉన్నాము కనుక నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం దేవా. ప్రతి ఒక్కరిని నీ వైపునకు నీ చేతికి అప్పగించుకుంటున్నాము. ప్రతి ఒక్కరిని మీరు నడిపించండి దేవా. అద్భుతాలు జరిగించండి, ఆశ్చర్యకార్యం జరిగించండి. హృదయాలను బాగు చేయగలిగిన దేవుడు మీరే తండ్రి. గాయములు కట్టువాడు నీవే మా ప్రభానైనా. గుండె చెదిరిన వాడిని బాగుపరిచే దేవుడు మా తండ్రి ప్రభా. నీ సన్నిధిలో ప్రార్థించి అడుగుతున్నాము, కృప చూపించండి దేవా. ఈ దినమంతా కూడా మాకు తోడుగా ఉండండి. మా పనులలో మేము ఏ పని మీద బయట తిరుగుతున్నామో ఆ పనులన్నింటినీ కూడా జయప్రదంగా జరిగించండి, నడిపించండి. మా ప్రయాణములలో మాకు క్షేమమును అనుగ్రహించండి దేవా. మా తండ్రి దేవా, మరి రేపటి దినాన మరి పునరుత్థాన దినం అయింటుండగా అందు నిమిత్తం కూడా మేము సిద్ధపడినట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాం మా ప్రభానైనా. మరి విద్యార్థులందరినీ దీవించండి, నీ కాపుదల్లో వాళ్ళని భద్రంగా కాపాడండి. సాతాను శోధనలకు వారి గురి కాకుండా మీరు ఎంతో జాగ్రత్తగా కాపాడుతూ ఉన్నందుకే నీకు వందనం చెల్లించుకుంటూ తండ్రి, వారు ఉన్నత స్థాయికి రాగలుగున్నట్లుగా వారి హృదయాలను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా. ప్రతి కుటుంబంలో కూడా శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రభా. ఎంతమందినైనా ఉద్యోగాలు లేక బాధపడుతూ కృంగుదలలో ఉన్నారు. దయ ఉంచి వారి ఎదుట అనేకమైన మార్గములను తెరిచి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. మరి ఎవరెవరైతేనైనా వివాహ ప్రయత్నం చేస్తున్నారో సఫలత అనుగ్రహించండి మా ప్రభా. సంతానం కొరకు నీవే చూస్తున్న బిడ్డలను దీవించి వాళ్ళని దర్శించండి. వాళ్ళను నీ పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభానైనా. మరి గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి, వారికి అందరికీ సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా కాపాడమని వేడుకొంచున్నాం నాయన మా ప్రభా. వృద్ధులను చిన్నారులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని కూడా ఎంతో క్షేమంగా ఉంచమని, ఈ సీజనల్గా వచ్చే అనేకమైన అనారోగ్యముల నుంచి వాళ్ళని తప్పించి రక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతమంది అయితేనైనా అప్పుల సమస్యతో ఆర్థిక ఇబ్బందులతో కృంగుదలలో ఉన్నారో నాయన, వాటి వైపు చూడకుండా వారు
తండ్రి నీ వైపు చూసి నాయన నీ వారు ధైర్యంతో ముందుకు సాగడానికి వారి ఎదుట అనేక మార్గములను తెరవమని ప్రభా మీరు మార్గం చూపించి తండ్రి వాటన్నిటి నుంచి ఏ శ్రమలో విడుదల పొందుకునేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగ స్థలాలలో అనేక విధాలుగా అవమానాలకు గురవుతున్న వారు, మరి అణచివేతకు గురవుతున్న వారు, నిందలకు గురవుతున్నటువంటి వాళ్ళను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారికి నేను తప్పకుండా సరిచేసి వారి పరిస్థితులను బాగు చేసి అక్కడ శాంతిని సామరస్యాన్ని నెలకొల్పండి. అధికారుల మనసులను మార్చండి, కొలీగ్స్ మనసులను మార్చి అందరూ కూడా సంతోషంగా సమాధానంతో కలిసి పని చేయనట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. అన్యాయాలకు గురైన వారిని, అక్రమాలకు గురైన వారిని ప్రభా మీరు కనికరంతోనైనా సహాయం చేసి వారికి మరి మీ సహాయం అనుగ్రహించమని వేడుకొంచున్నాం నాయన. మా ప్రభా తండ్రి కృప చూపించండి దేవా. మరి ఎన్నో పరిస్థితులలో అనే కొన్ని చిక్కు సమస్యలలో అనుకోకుండా ఇరుక్కుపోయినటువంటి వారు నాయన, సైబర్ క్రైమ్కు గురైనటువంటి వారు, మరి మా ప్రభా అన్యాయంగా నాయన మరి మోసాలకు గురైనటువంటి వారు, అలాంటి వాళ్ళను కూడా మీరు కనికరించండి. ఎవరు కూడా అలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళకుండా ప్రభా ప్రతి ఒక్కరిని జ్ఞానంతో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి జీవితంలో వారు సంపాదిస్తున్న కష్టార్జితమైన ప్రతి పైసా కూడా నాయన ప్రభా మీరు కాపాడే దేవుడై ఉంటున్నారు దేవా. మీరు ప్రతి ఒక్కరిని దీవించి రక్షించండి ప్రభా. వారికి ఉన్నటువంటి ప్రతి అకౌంట్స్ కానీ, బ్యాంక్ అకౌంట్స్ కానీ, కార్డ్స్ కానీ, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ అన్నీ కూడా క్షేమకరంగా ఉండినట్లుగా మీరు సహాయం చేయండి. వాహనాలను మీ యొక్క రక్త వృక్షంలో ఉంచుకొని క్షేమంగా ఉంచండి. ఎక్కడ ఎలాంటి నష్టం కానీ, ఎవరికి ఏ ఇబ్బంది కానీ కలగకుండా కాపాడమని కూడా వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి. మరి ఈ దినం తండ్రి మరి ఎంతమంది అయితే అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్నారో ప్రభావాలను మీరు దీవించి స్వస్థపరిచి క్షేమంగా ఇంటికి చేర్చండి. మరి ముఖ్యంగా సర్జరీకి సిద్ధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని క్షేమంగా నడిపించండి ప్రభా. సర్జరీ క్షేమంగా జరుగునట్లుగా మరి డాక్టర్లకు మంచి జ్ఞానం అనుగ్రహించిన ఆ యొక్క సర్జరీ గుండా క్షేమంగా బయటకు వచ్చినట్లుగా, శక్తితోనూ బలంతోనూ వారు కోలుకున్నట్లుగా కూడా సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. కీమోథెరపీ లేకుండా, డయాలసిస్ లేకుండా వెళ్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి స్వస్థపరచండి నాయన. పనిచేయని కిడ్నీలు ఏ శ్రమలో పనిచేయను గాక మా ప్రభా తండ్రి. లంగ్స్లో ఉన్నటువంటి ప్రాబ్లం అంతా తొలగించండి ప్రభా. క్యాన్సర్ వ్యాధుల నుంచి స్వస్థత దయచేయండి. లివర్ ప్రాబ్లమ్స్ స్వస్థత దయచేయండి తండ్రి మా ప్రభా. ఇంటెస్టైన్స్లో ఉన్న ప్రాబ్లమ్స్, స్టమక్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తొలగించండి నాయన మా ప్రభా. కండరాలను బలపరచండి, గుండె కండరాలను బలపరచండి, గుండెలో ఉన్న సమస్యలు తొలగించండి మా తండ్రి ప్రభా. బ్రెయిన్లో ఉన్న సమస్యలు తొలగించి స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. అనేక రకాల తలనొప్పుల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి. మైగ్రేన్ తలనొప్పి నుంచి విడుదల మా ప్రభా తండ్రి. మరి నరాల సంబంధిత వ్యాధుల నుంచి విడుదల దయచేయండి ప్రభా. స్పాండిలైటిస్ నుంచి విడుదల దయచేయండి నాయన మా తండ్రి దేవా. మరి కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు సమస్తం కూడా తొలగించమని ప్రభా నీ సన్నిధిలో ప్రతి ఒక్కరిని ఎత్తి పట్టుకుంటున్నాము. క్షేమమును, ఆరోగ్యమును ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. వ్యసనములకు గురైనటువంటి వాళ్ళను దీవించి ప్రభా వాళ్ళను అందులో నుంచి, ఆ బంధకాల నుంచి శ్రమలో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. మరి ఇంకా సేవకులను ఆశ్రయించండి. ఎంతోమంది అనేక రకాలుగా దాడులకు గురవుతున్నారు ప్రభా. నాయన హింసలకు గురవుతున్నారు తండ్రి. మీరు కనికరించండి, కట్టడి చేయండి ప్రభా. మరి మా దేశం దీవించి మా దేశంలో జరుగుతున్న భయంకరమైన ఈ పరిస్థితుల నుంచి ఏ శ్రమలో విడుదల దయచేయండి ప్రభా. మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకొనిలాగున సహాయం చేయమని వేడుకొంచున్నాం. ప్రపంచం అంతటా కూడా నీ శాంతిని, సమాధానం కుమ్మరించండి. యుద్ధ వాతావరణం తీసివేయండి నాయన. ఇజ్రాయెల్ దేశం దీవించండి, యెరూషలేమును దీవించి వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. మేమందరము కూడా నాయన నీ రెండవ రాకడ కొరకు ఎంతగానో సిద్ధంగా ఉండినట్లుగా మీరు కృప చూపించమని వేడుకొంచున్నాం ప్రభా. ఇది నా బర్త్డేలు, వివాహదినము జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతయు మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీ వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికంగా వారికి మేలులు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నైనా యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.